మన వెబ్‌సైట్‌లో ఫైల్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళ వర్క్ ఉండిద్ది. అలాగే బ్యాక్ ఎండ్ వాళ్ళ వర్క్ ఉండిద్దండి. ఒక 7 స్టెప్స్ ఉంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఫస్ట్ బ్రౌజర్‌లో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన జాబ్ అనమాట. సో, ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్‌కి సంబంధించిన డీటెయిల్స్ మన జావాస్క్రిప్ట్ కోడ్‌లోకి వస్తాయి. సో, ఆ ఫైల్ యొక్క నేమ్ ఏంటి? అందులో మనం టైప్ కట్ చేసుకోవచ్చు. సో, అలాగే సైజ్ ఏంటి అని. సో, ఇక్కడ మనం వాలిడేషన్ చేస్తామనమాట. మనం పీడీఎఫ్ అలో చేస్తుంటే ఓన్లీ పీడీఎఫ్ వస్తుందా లేదా? అలాగే ఓన్లీ 10 ఎంబీ లోపు అంటే ఓన్లీ 10 ఎంబీ లోపు అని చెప్పేసి వాలిడేషన్ చేస్తాం. ఈ వాలిడేషన్‌లో పాస్ అయితే ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి మనం బ్యాక్ ఎండ్ ఏపీఐని కాల్ చేస్తాం అనమాట. అంటే బ్యాక్ ఎండ్ ఏపీఐకి ఆ ఫైల్‌ని పంపిస్తాం. సో, ఇక్కడ మనం కంట్రోలర్‌లో ఒక ఏపీఐ క్రియేట్ చేస్తాం. సో, అక్కడ ఫైల్ వచ్చిద్ది. సో, దాన్ని మనం సర్వీస్ లేయర్‌కి పంపించి కొన్ని వాలిడేషన్‌లు చేస్తాం అనమాట. సో, ఇక్కడ కూడా మనం అది పీడీఎఫ్ ఫైలా కాదా? అలాగే మనం 10 ఎంబీ అనుకుందాం. 10 ఎంబీ కన్నా తక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం. తర్వాత ఆ ఫైల్‌కి ఒక యూనిక్ నేమ్ ఇస్తాం. లేదంటే ఓవర్ రైట్ అయిపోతాయి అనమాట. ఆ తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లోకి అనుకుంటే క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు. లేదా మీ సర్వర్‌లోకి సేవ్ చేస్తుంటే సర్వర్‌లో సేవ్ చేయొచ్చు అనమాట. మన దగ్గర రియాక్ట్ జేఎస్, జావా స్ప్రింగ్ బూట్ కోర్సులు ఉంటాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. లేదంటే పైన ఉన్న నెంబర్‌కి కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. థాంక్ యూ అండి.